తపాస్పల్లి రిజర్వాయర్లో నీటిని నింపి అనంతరం తపాస్పల్లి రిజర్వాయర్ క్రింద ఉన్న గ్రామాలకు మాత్రమే నీటిని విడుదల చేయాలి తప్ప నంగునూరు మండల రైతులకు అందించే నీటి కాల్వ నుంచి గండి కొట్టడం సరైంది కాదని, ఇది ముమ్మాటికి నంగునూరు మండల రైతులకు తీవ్ర అన్యాయం చేసే చర్యని మాజీ ఎంపీపీ జాపా శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అనగోని లింగం గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి, లింగం గౌడ్, రాగుల సారయ్యలు మీడియాతో మాట్లాడుతూ ఇటీవల భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి కౌడాయపల్లి కాల్వను సందర్శించి అటు కాల్వ నుండి ఇతర గ్రామాలకు నీటిని విడుదల చేయాలని ఆదేశాలను అధికారులకు చెప్పడం సరైంది కాదన్నారు. నంగునూరు మండల రైతులకు అందించే నీటిని మళ్లించడంతో నంగునూరు మండల రైతులకు తీవ్ర అన్యాయం చేయడమే అన్నారు. అటు నిర్ణయాన్ని తక్షణమే విరమించుకోవాలని కోరారు. నంగునూరు మండలంలోని ప్రతి ఒక్క చెరువు, చెక్ డ్యాంలు నింపిన తర్వాత నీటిని మళ్లించాలన్నారు. అకారణంగా నీటిని మళ్లించడం విరమించకపోతే నంగునూరు మండల రైతులతో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దువ్వల మల్లయ్య, కోల రమేష్ గౌడ్, బదిపడగ కృష్ణారెడ్డి పలువురు పాల్గొన్నారు. వచ్చే కాళేశ్వరం నీటిని మరి నంగునూరు మండల రైతులకు నీటి సామర్థ్యం ప్రకారమే నంగునూరు రైతులకు ఇవ్వడం జరిగింది. మరి ఆ కాలువ ద్వారా మరి తపాస్పల్లి అక్కడ ఉన్నటువంటి రైతులకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తే ఈ నంగునూరు మండలంలో ఉన్న రైతులంతా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే అక్కనపల్లి, గణపూరు, గట్లమల్యాల, కాత గ్రామాలకు నీళ్ళు వెళ్ళక రైతులు రోజు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి అక్కడ రైతులు ముఖ్యమే, కానీ ఇక్కడ రైతుల ప్రయోజనాలను కాపాడుకుంటూ మీరు తపాసుపల్లి ద్వారా వచ్చేటువంటి నీటినే వినియోగించుకోవాలి, అక్కడి నుంచే నీరు తెచ్చుకొని రైతులను కాపాడుకునే ప్రయత్నం చేసుకోవాలని చెప్పి నిన్న కమలాయపల్లి ప్రాంతంలో సందర్శించిన ఎంపీ మరి రవీందర్ రెడ్డి గారికి కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారికి కూడా మేము మర్యాదపూర్వకంగా మేము వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైతులను కాపాడే ప్రయత్నంలో అందరినీ కాపాడుకునే దశలో మరి ఇటువైపు నుంచి ఆలోచన చేసి మీకు ప్రయత్నం ఉన్నది, మీకు ఆలోచన ఉన్నది, మీకు సోర్స్ ఉన్నది కాబట్టి దాన్నే ఉపయోగించుకోవాలి తపాస్పల్లి యొక్క నీటిని అని చెప్పి మేము కోరుకుంటున్నాం. నిన్న కౌడాయపల్లి కాలువ సందర్శించి ఆ కౌడాయపల్లి కాలువను సందర్శించిన సందర్భంగా కాళేశ్వరం నీళ్లను మన జాలపల్లికి ఇట్లా ఇవ్వాలని చెప్పి అధికారులతో మాట్లాడిన సందర్భం మాకు తెలియవచ్చింది. ఈ సందర్భంగా గౌరవ ఎంపీ గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నంగునూరు మండల రైతుల పక్షాన, అయ్యా, కాళేశ్వరం నీళ్లు నంగునూరు మండలంలోనే ఇంకా 5 గ్రామాలకు అందుతలేవు. ఎందుకంటే మీరు కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయడం లేదు, ప్రభుత్వంలో ఉన్నారు. మీరు చెప్పేటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవి తపాస్పల్లి ప్రాజెక్టు కింద ఉన్నవి. ఆ ప్రాజెక్టులో నింపి తపాస్పల్లి నీళ్లను ఎత్తిపోసి ఆ కాలువ ద్వారా ఆ గ్రామ రైతులకు కూడా ఇవ్వాలి, ఆ రైతులను కూడా ఆదుకోవాలి. కానీ ఎలాగో కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయని చెప్పి నంగునూరు మండల రైతులను పార్లమెంట్ సభ్యులు కమలాయపల్లి గ్రామాన్ని సందర్శించి LD10 కాలువకు తూము పెట్టాలనే ప్రయత్నం చేసి అధికారులను ఆదేశించడం జరిగింది. అధికారులు స్పష్టంగా చెప్పినారు, ఇక్కడి ఆయకట్టు మీ కమలాయపల్లి, మీ జనగామ నియోజకవర్గంలో ఉండే ఈ 5 గ్రామాలు తపాస్పల్లి రిజర్వాయర్ కింద డిస్ట్రిబ్యూటరీ 3 కింద ఇది స్థిరీకరించబడ్డది, పొందుపరిచినారు. ఇక్కడి నుంచి ఇవ్వడం వీలు కాదు అని చెప్పగానే తను ENCకి చెప్పి ప్రెషర్ చేసి తప్పకుండా మేము ఇక్కడి నుంచే తీసుకుంటామని చెప్పడం జరిగింది. దయచేసి అటువంటి ప్రయత్నాన్ని మానుకోవాలి. మీ ప్రయత్నం అంతా కూడా మీ తపాస్పల్లి రిజర్వాయర్ నింపి ఆ రైతులను ఆదుకోవాలి. కానీ మాకు కూడా మేము రైతుల పట్ల మాకు కూడా సానుభూతి ఉంది. కానీ మా రైతులను ముంచి మీరు తీసుకుపోతా అంటే మేము ఊరుకోవడానికి వీల్లేదు. ఇది రంగనాయక సాగర్ నుంచి వచ్చి ఇక్కడ నుండి 40,000 ఎకరాలకు మాత్రమే అది ఉంది. ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో నీళ్లు వస్తలేవు. ఇప్పటికీ కాలువలు కొన్ని పూర్తి కాక ఇంకా మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే భూసేకరణ వల్ల కొంత ఇబ్బంది ఉంది, ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దయచేసి మాకు సర్ప్లస్ అయినప్పుడు మేము ఇస్తాం, కానీ ఇప్పుడు ఇవ్వడం కుదరదు అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. అట్నే అధికారులు కూడా చెప్పడం జరిగింది. అలాగే ENC గారి దగ్గర ఇవ్వలేదు, ఒక సమీక్ష చేసి రేపు పర్మిషన్ తీసుకొస్తామని కూడా పోయినారట. దయచేసి అటువంటి ప్రయత్నాన్ని మానుకో